నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఎన్టీఆర్ డైనమిక్ పాత్ర పోషించిన మల్టీ స్టారర్ మూవీ దేవుడు చేసిన మనుషులు చిత్ర విశేషాలు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ బ్యానర్ పై నిర్మించిన విశిష్ట సాంఘిక చిత్రం దేవుడు చేసిన మనుషులు. తెలుగు చలనచిత్ర రంగంలో అతిరథ మహారథులుగా చెప్పదగ్గ ఎన్టీఆర్, కృష్ణ, ఎస్వి రంగారావు, జగ్గయ్య, సత్యనారాయణ, కాంతారావు, జయసుధ, విజయ నిర్మల, కాంచన, ఎస్ వరలక్ష్మి వంటి హేమహేమిలు ప్రధాన పాత్రలు పోషించారు. గోపి, ఇప్పటికైనా అర్థమైందా ఈ కాగితాల కంటే జీవితాలు ఎంత విలువైనవు? నువ్వు నాకేం బుద్ధులు చెప్పనక్కర్లేదు. డబ్బు కోసం మానుషాన్ని చంపుకునే ఈ రోజుల్లో నీతి కోసం డబ్బును కూడా కాలదన్నావు. నీ వ్యక్తిత్వానికి మెచ్చుకుంటున్నానమ్మా. నువ్వెంతో మంచిదానివి. మంచివారు కనుకనే నన్ను అర్థం చేసుకోగలిగారు. గోపి కూడా మంచివాడేనమ్మా. ముక్కున కోపమే కాని మనస్సులో కపటం లేదు మా గోపికి. ఆ గోపి మీ గోపియా? ఆశ్చర్యంగా ఉందే. మా ఇద్దరి మధ్య చాలా కథ ఉంది. అదంతా తర్వాత చెప్తాను. పదం మా ఇంటి దగ్గర దిగబెడతాను. ఎందుకులేండి, నీ వెళ్తా. అయ్యో, మళ్ళీ నువ్వు ఒంటరిగా వెళ్తే మధ్య ఏదైనా అవాంతరం జరగచ్చు. పదమ్మా, నేను వచ్చి దిగబెడతాను. చిత్ర ప్రారంభంలో హీరో ఎన్టీఆర్ రకరకాల మారువేషాలు వేసి ఏ విధంగా దొంగతనాలు చేస్తున్నది ఎస్టాబ్లిష్ చేస్తారు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. గోవింద హరి గోవింద, గోవింద భజ గోవింద. గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద. గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద భజ గోవింద. పేదల నెత్తురు తాల్చిన రూపం, బలిసిన జలగలు దాచిన పాపం. పేదల నెత్తురు తాల్చిన రూపం, బలిసిన జలగలు దాచిన పాపం. మానవులను పీడించే జబ్బు, దేవతలను ఆడించే డబ్బు. మానవులను పీడించే డబ్బు, దేవతలను ఆడించే డబ్బు. తెలుపో నలుపో జాన్దేవ్, ఆ తేడాలిక్కడ లేనే లేవు. తెలుపో నలుపో జానేదేవ్, ఆ తేడాలిక్కడ లేనే లేవు, లేనే లేవు. వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీల. వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీల. హీరో దృష్టిలో దొంగతనాలు చేయొచ్చు కానీ ప్రాణాలు తీయటం దారుణమైన నేరం. హీరో ఎన్టీఆర్, కాంతారావు ఒకే ముఠాకు చెందినవారు. అయితే ఆలోచన విధానం వేరు. తొందరపాటుతో ఒక మనిషిని కాల్చి చంపినందుకు సురేష్ కి బుద్ధి చెప్తాడు హీరో రాము. అయ్యా అయ్యా, ఈ విగ్రహాలు తూపోవద్దయ్యా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను బాబు. అయ్యా అయ్యా, నన్ను కొట్టండి, తన్నండి, ఈ విగ్రహాన్ని మాత్రం తీసుకెళ్ళమను. నా రాముని వారిని నేను వదిలిపెట్టను, నా దేవుని నేను వదిలిపెట్టను బాబు. రామా, రామా. మీరు మనుషులా రాక్షసులా? ఒక నిండు ప్రాణం తీయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? మర్యాదగా వెనక్కిపో, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను. కాల్చే, నీ పాప ఇంకా పెంచుకో. ఆ పూజారిని ఎందుకు చంపా? పని కడ్డం వస్తే చంపగా ముద్దెట్టుకుంటామా? సురేష్, ఆ విగ్రహాన్ని దొంగిలించడం వరకే మన ఒప్పందం. చిన్ననాటి నుంచి నీ సావాసం కారణంగా నేను దొంగతనాలు చేస్తూనే వచ్చాను. కానీ ఆ హత్యాకాండలు ఎప్పుడూ నేను అంగీకరించలేదు. మీ అంగీకారం ఎవరికి కావాలి? మన ఆచూకీ పోలీసులకు తెలియకుండా మొత్తం ప్యాసింజర్స్ ని చంపేయమని బాస్ ఆర్డర్స్. సురేష్, బాస్ గీసు నాకు అనవసరం. మనుషులు చేసిన ఈ విగ్రహాలతో ఎలాగైనా ఆడవచ్చు, కానీ దేవుడు చేసిన ఈ మనుషుల్ని చంపే హక్కు మనకు లేదు.
హక్కు ఉందో లేదో నీతోనే తేలుస్తాను. ఆగండి, అంత ఆయుధాలు పారేయండి, లేకపోతే. కథానాయకుడు రాము మానవత్వం, మంచితనం ఉన్న మనిషి. ఆయన దొంగల ముఠాలో ఎందుకు చేరాడో, ఎందుకు వాళ్లతో చేతులు కలపాల్సొచ్చిందో అనే సందేహం కథానాయక సుజాతకొస్తుంది. అప్పుడు తన జీవిత కథను ఆమెకు సంక్షిప్తంగా వివరిస్తాడు హీరో. ఎంత మంచివాళ్ళు, మీరా దొంగల ముఠాలో ఎలా చేరారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ సంగతి తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఊహ తెలియని వయస్సు నుంచి నా జీవితం ఎన్నో గిరికీలు పుట్టింది. చిన్ననాటి నుంచి సురేష్తో కలిసి దొంగతనాలు చేస్తూ నేనెవరో ఏమిటో కూడా మర్చిపోయాను. సుజాత, మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. నిజంగా నీకెంతో రుణపడి ఉన్నాను. ఎక్కడికి? ఎక్కడికా? నీ చోటికి నువ్వు, నా చోటు వెతుక్కుంటూ నేను. కాదు, ఇద్దరు మా ఇంటికే వెళ్దాం పదండి. మా అన్నయ్య చాలా మంచివాడు, నేనంటే అంతులేని ప్రేమ. మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తాడు. వెళ్దాం పదండి. మీ అన్నయ్య మంచివారే కావచ్చు, కానీ మంచి వాళ్ళ మధ్య బ్రతికే యోగ్యత నాకు లేదు. వెళ్ళు. నేను ఈ జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందగలిగిన నాడు, సభ్యత కలిగిన ఈ సమాజంలో మనిషిగా నేను మెలిగే అర్హత సంపాదించిన నాడు, అప్పుడు నా అంతట నేనే వస్తాను. అంతవరకు మీకోసం వేచి ఉంటాను. థ్యాంక్స్ సుజాత. ఎక్స్క్యూజ్ మీ, మీరు, మీ పేరు? సుజాత. అంటే హరిప్రసాద్ గారి చెల్లెలు మీరేనా? అవును. అయితే రండి, మీకోసం వెతుకుతున్నాం. మీ అన్నగారు చాలా కంగారు పడుతున్నారు. రండి. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే ఏమి లేదు. రండి. మహానటుడు కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.